నిజంగా ఒక్కొక్కసారి నిజంగా ఏదైనా కూడా మనము మనస్ఫూర్తిగా ఏ పని చేసినా కూడా అది ముందుకు పోతుంది, అనుకున్నది నెరవేరుతుందని మాట్లాడుకుంటాం జనరల్గా. కానీ ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నా అర్థమవుతుందా? సీతక్క ఏంటి, ఇంకా తెలంగాణ అంటే బతుకమ్మ కదా అనేది ఏం చేసిరు, ఆమె ఏడికి ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఇందిరా మహిళా శక్తి వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క. సో సీతక్కకు స్వాగతం పలికే క్రమంలో కూరగాయలతో పేర్చిన బతుకమ్మను ఆమెకు అందించిన మహిళా సంఘం సభ్యులు, ఎవరు వాళ్ళ సంఘం సభ్యులు వచ్చింది కదా, తన కూరగాయలన్నిటిని కూడా ఆమె ఒక బతుకమ్మ దాంట్లో పేర్చి ఆమెను ఎత్తిన పెట్టిరు. సో ఏం చేసిరు, అది కాస్త కింద పడిపోయింది. బతుకమ్మ నెత్తి మీద పెట్టుకొని సభావేదికకు వెళ్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయిన బతుకమ్మ. అంటే దీని ఏదో లాగి పెద్దది చేస్తున్న అంశం కాదు. దాని మీద అంటే అంటే బతుకమ్మ జనరల్గా మనం బతుకమ్మ కానీ బోనాలు కానీ ఏది చేసినా కూడా చాలా పవిత్రంగా నిష్ఠతోటి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కొలుచుకొనేసి జనరల్గా బోనాన్ని ఎత్తుకోవడమైనా బతుకమ్మని ఎత్తుకోవడమైనా అదే అలాగే చేస్తారు. ఈరోజు వాళ్ళు కూరగాయలను ఏం చేసిరు, బతుకమ్మ లాగా పేర్చి మిగతా వాళ్ళందరూ కూడా ఎత్తుకున్నారా, వాళ్ళు ఎవరు పడిపోలేదు, సీతక్క బతుకమ్మ మాత్రం పడిపోయింది అన్నట్టు. అంటే జనరలైజ్గా అంత పవిత్రంగా చూస్తాం, అంత భక్తిగా చూస్తాం కాబట్టి ఇప్పుడు ఈ వార్త ఈరోజు ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో.